హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. ఇప్పుడు మీకు ఈరోజు ఈ వీడియో చాలా వాల్యుబుల్ వీడియో అండి. మనం అన్ని కాయిన్స్ నవరత్నాలన్నీ బైనాన్స్లోకి తెచ్చుకుంటున్నాం, కరెక్టే. ఆ తెచ్చుకున్న వాటిని ఎలాగా విత్డ్రా చేయాలి, ఓకేనా? ఎలాగా విత్డ్రా చేసుకోవాలనేది చూద్దాం. అంటే ఇప్పుడు అది క్యాష్గా చేసుకోవాలి మనం, ఓకేనా? బైనాన్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నా దగ్గర $55.39 అంటే $55 కన్నా ఎక్కువ విలువైన క్రిప్టో కరెన్సీ నా దగ్గర రకరకాల కాయిన్స్ రూపంలో ఉంది. ఇవన్నీ కూడా నిన్న ఇవాళ నేను విత్డ్రా చేసిన ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు వీటిని మనం యూఎస్డిటీఎల్గా మార్చుకొని యూఎస్డిటీఎల్ని మనకు తెలిసిన ట్రస్టెడ్ బై అండ్ సెల్లర్స్ ఉంటారు యూఎస్డిటీలు, అలాంటి వాళ్ళకి లైవ్లోనే అమ్మేసి నా అకౌంట్కి క్యాష్ చేసుకునే ఈ వీడియో అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం యూఎస్డిటీఎల్కి మార్చడం కోసం ఏం చేయాలంటే, ఇప్పుడు కింద ఉన్న 5 ఆప్షన్స్లో మధ్యలో ట్రేడ్ అని ఉంది కదా, ఈ ట్రేడ్ అన్న ఆప్షన్ని టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఫ్రమ్ టు అని 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఫ్రమ్ అంటే మన దగ్గర ఆల్రెడీ ఏ ఫార్మెట్లో కాయిన్స్ ఏవి ఎంత ఉన్నాయో అక్కడ ఫ్రమ్లో ఉంటాయి. టు అంటే మనం వాటిని ఇంకొక రూపంలోకి, అంటే సూయి కాయిన్ని బిట్ కాయిన్ లాగా మార్చచ్చు, బిట్ కాయిన్ని యూఎస్డిటీలుగా మార్చచ్చు, యూఎస్డిటీఎల్ని ఇంకొక కాయిన్గా మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక కాయిన్ ఇంకో కాయిన్గా దాని యొక్క వాల్యూస్ని బట్టి మార్చుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి అనేది ఫ్రమ్లో కనపడతాయండి. ఈ ఫ్రమ్లో ఏమున్నాయో చూడండి. సూయి ఉంది, బీటీసీ ఉంది, టీఆర్ఎక్స్ ఉంది, బీసీహెచ్ ఉంది, సొలానా ఉంది, లైట్ కాయిన్ ఉంది. ఇవన్నీ కూడా మన దగ్గర ప్రజెంట్ ఉన్నాయి. ఏది ఎంత ఉన్నదనేది మీకు కనపడుతుంది దాని ఎదురుగా. ఓకే, ఇప్పుడు టూలో మనం ఏం చేయాలంటే, టూ ప్లేస్లో మనం వీటిని యూఎస్డిటీఎల్కి మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఈ TO2 ప్లేస్లో మనం యూఎస్డిటీ అని సెలెక్ట్ చేయాలి. అందుకు మనం ఏం చేయాలంటే, ఇక్కడ అది టచ్ చేయగానే ఇలాగా ఓపెన్ అయినప్పుడు యూఎస్డిటీ అని ఇక్కడ టైప్ చేయాలి. యూఎస్డిటీ అని టైప్ చేస్తే ఇక్కడ యూఎస్డిటీ అని వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక ఇప్పుడు ఉదాహరణకి సూయి కాయిన్ సెలెక్ట్ అయ్యి ఉంది మన దగ్గర, ఫ్రమ్ అనేది కింద యూఎస్డిటీ ఉంది. ఇప్పుడు ఈ సూయి కాయిన్లు మన దగ్గర ఎంత ఉన్నదనేది పైన అవైలబుల్లో చూపిస్తుంది. అవి మొత్తం కూడా మనము మార్చాలి యూఎస్డిటీలుగా అని అనుకుంటేనేమో కింద MAX అని ఉంది కదా, మ్యాక్సిమం అని దాన్ని టచ్ చేయాలి. లేదు అందులో కొంత మాత్రమే మనం యూఎస్డిటీలుగా మార్చుకోవాలి అని అనుకుంటే అక్కడ మనకి ఇప్పుడు 12 ఉన్నాయి కదా, ఉదాహరణకి 6 కాయిన్లు మార్చితే చాలు అనుకుంటే 6 అని టైప్ చేయాలి. మనం ఏమనుకుంటున్నామంటే ఉన్నది మొత్తం యూఎస్డిటీలకి మార్చాలని మనం నిర్ణయించుకున్నాం కాబట్టి MAX అనేది టచ్ చేశాం. అది మొత్తం కూడా ఇక్కడ సెలెక్ట్ అయింది. దానికి ఎన్ని యూఎస్డిటీలు వస్తాయి అనేది ఇక్కడ కనపడుతుంది. 31 యూఎస్డిటీ మనకి వస్తాయంట మన దగ్గర ఉన్న సూయి కాయిన్ వాల్యూకి. దాన్ని ఏం చేస్తున్నానంటే కింద ప్రివ్యూ అని ఉంది కదా, ఆ ప్రివ్యూని సెలెక్ట్ చేయాలి. చేశాక ఇక్కడ సెకండ్స్ కౌంటింగ్ వచ్చింది 7, 6 అని, అది అయిపోయేలోపే మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఏదైతే వాల్యూ చూపించిందో ఆ వాల్యూ అనేది డిసైడ్ అయ్యి ఆ వాల్యూ కింద మనకి యూఎస్డిటీలకి కన్వర్ట్ అయ్యి ఇదిగోండి కంప్లీటెడ్ అని రైట్ మార్క్తో వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు సూయి కాయిన్ మనకి యూఎస్డిటీలకు మార్చేసాం కాబట్టి సూయి కాయిన్ పైన ఫ్రమ్లో ఉన్న ప్లేస్లో ఇప్పుడు అవైలబుల్ బ్యాలెన్స్ 0 చూపిస్తుంది. ఇక నెక్స్ట్ వేరే వాటిని కూడా మనము యూఎస్డిటీలకు మార్చాలి కాబట్టి ఈ సూయి ప్లేస్లో టచ్ చేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న వేరొక ఐటమ్ని, ఇప్పుడు బీటీసీ ఉంది నా దగ్గర, ఆ బీటీసీని సెలెక్ట్ చేశా. పైన బీటీసీ ఉంది, కింద 2లో యూఎస్డిటీ ఉంది. ఇప్పుడు మరలా నేను మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశా. దానికి విలువ సుమారు $8 వచ్చే అవకాశం ఇక్కడ చూపిస్తుంది. దాన్ని ప్రివ్యూని సెలెక్ట్ చేశాను, తర్వాత కన్ఫామ్ ఇచ్చాను. అంటే ఇప్పుడు ఇవి కూడా ఈ బిట్ కాయిన్ కూడా యూఎస్డిటీలకి కన్వర్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు బీటీసీ మళ్ళీ ఇప్పుడు చూడండి 0 వాల్యూ అవైలబుల్, 0 బ్యాలెన్స్, ఏం లేదు, ఇంకా బీటీసీ మారిపోయింది. నెక్స్ట్ బీటీసీ ప్లేస్లో టచ్ చేశాను. ఇంకా మన దగ్గర ఏమున్నాయి, టీఆర్ఎక్స్ అని ఉన్నది, ట్రాన్ కాయిన్ ఉంది. ఎన్ని ఉన్నాయి, 20.5 కాయిన్ ఉంది మన దగ్గర.
ఇప్పుడు అవైలబుల్ బ్యాలెన్స్లో చూపిస్తుంది కదా, దాన్ని ఇప్పుడు మ్యాక్సిమం అనేది మళ్ళీ నేను టచ్ చేయడం జరిగింది. దానికి 20 కాయిన్లు టీఆర్ఎక్స్ యూఎస్డిటీకి మారిస్తే ఇక్కడ చూపిస్తున్నాడు 6.6.1 అని. ఇప్పుడు దాన్ని ఓకే చేసుకునే పని అయితే మనం ప్రివ్యూ అని కొడితే కన్ఫర్మ్ అని చేస్తే మనం ఆ వాల్యూ ప్రకారం మనం అంగీకారం తెలిపినట్టుగా ఇక్కడ సక్సెస్ అని వచ్చేసింది, చూసారా, కంప్లీటెడ్ అని. అది నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర టీఆర్ఎక్స్ కూడా అయిపోయింది కాబట్టి జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి మన దగ్గర, బీసీహెచ్ ఉంది, బిట్ కాయిన్ క్యాష్ అనేది మనం ఇవాళ నిన్న 2 సార్లు 5 లక్షల పాయింట్లు చేయడం జరిగింది, అది మొత్తం కలిపి ఇక్కడ ఉంది. ఇప్పుడు దాన్ని కూడా మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి దాదాపు 5 USDTల పైనే వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు దాన్ని కూడా ప్రివ్యూ చేశాను, తర్వాత కన్ఫర్మ్ చేశాను. ఇప్పుడు ఇది కూడా కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్గా మనకి యూఎస్డిటీలకి మారిపోయింది. నెక్స్ట్ ఈ బీసీహెచ్ ఇప్పుడు బ్యాలెన్స్ 0 అయింది. అక్కడ టచ్ చేసి నెక్స్ట్ మన దగ్గర ఇంకేమున్నాయి, 2 రకాలు ఉన్నాయి. ఏమున్నాయి, సొలానా ఉంది, ఎల్టీసీ ఉంది. సొలానా అని కూడా సెలెక్ట్ చేశాను, మ్యాక్సిమం సెలెక్ట్ చేశాను. మన దగ్గర ఉన్న సొలానాకి దాదాపు 2 USDTల పైనే వచ్చే అవకాశం ఇక్కడ కనపడుతుంది. దాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తున్నాను, చేసాము. ఇప్పుడు కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంప్లీటెడ్ అని వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఈ సొలానా కూడా ఇప్పుడు 0 చూపించింది. నెక్స్ట్ ఎల్టీసీ ఉంది మన దగ్గర, ఎల్టీసీని కూడా మనం మ్యాక్సిమం సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసిన తర్వాత 1.4 అని ఉంది కదా ఇక్కడ, ఈ 1.4 అంటే దాదాపు 1.5 USDT ఉంది. దీన్ని కూడా కన్ఫర్మ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేసి ఓకే చేశానండి. చేయడం వల్ల ఏమైందంటే ఇది కూడా మనకి USDTకి మారిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఇంకా ఉన్నవన్నీ అయిపోయినాయి. వాస్తవంగా ఇక్కడ ఇంకో 2 ఫస్ట్దేమో USDT చూపించింది, తర్వాత గన్ అని, GUN అని, తర్వాత ట్రంప్ అని 2 చూపించినాయి. కానీ అవి 2 కూడా మినిమం బ్యాలెన్స్ కూడా లేదు, కన్వర్ట్ అయ్యే అంత మనీ కూడా అక్కడ లేకపోవడం వల్ల వాటిని మనం వదిలేసాము. మన దగ్గర ఇప్పుడు ఓన్లీ USDTనే ఉన్నట్టు, అది కూడా $55 కన్నా ఎక్కువ విలువైన USDTలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసెట్స్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఈ కింద 5 ఆప్షన్లలో చివరిది అసెట్స్లోకి వచ్చాను. ఇక్కడ అన్నీ మాయమైపోయి మనకి USDTలు మాత్రమే ఇక్కడ కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ USDTలని మనం క్యాష్ చేసుకోవాలి. మనం కష్టపడి రోజు మైనింగ్ చేసి గంటకి మన టాలెంట్తో గేమ్స్ ఆడి ఇన్ని రకాల కాయిన్స్ విత్డ్రా చేసి ఈ బైనాన్స్లోకి తెచ్చి వీటన్నిటిని USDTలకు మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ USDTలని మనం క్యాష్ చేసుకోవాలంటే మన అకౌంట్కి, మన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు రావాలంటే ఒక మార్గం ఉంది. ఏంటంటే మనకి ఈ USDTలని బై అండ్ సేల్ చేసే చాలామంది ట్రస్టెడ్ బయ్యర్సు, సెల్లర్సు ఉంటారు. వాళ్ళని మనం పరిచయం చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక 2-3 ట్రస్టెడ్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఒకరికి నేను ఇప్పుడు ఈ USDTలని అమ్మడం జరుగుతుంది. లైవ్లోనే అమ్ముతాను. లైవ్లోనే వాళ్ళు కూడా మనకి స్క్రీన్ షాట్ అనేది అమౌంట్ వేసి మన అకౌంట్కి స్క్రీన్ షాట్ పెడతారు. మీరే చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్దాం. వాట్సాప్లో ఆల్రెడీ ఒకరిని నేను డిస్కస్ చేయడం జరిగింది. ఏమని, ఎంతకి తీసుకుంటారు ఒక USDT అని నేను ఆల్రెడీ ఒకరిని అడగడం జరిగింది. ఇదిగోండి చూసారా, $91 లెక్కన 55 USDT 91 రూపాయల లెక్కన తీసుకుంటామన్నారు. ఇప్పుడు పంపించమంటారా అని అడిగితే అడ్రస్ పంపించండి అని అడిగాను. వారికి సంబంధించిన 2వ నెంబర్ నుంచి నాకు అడ్రస్ పంపించడం జరిగింది. వీరెవరో కాదు, మన ప్రముఖ యూట్యూబర్, తెలుగు యూట్యూబర్ మన MMG అబ్దుల్లా గారు, ఓకేనా. ఆయన USDTలు బై అండ్ సేల్ కూడా చేస్తారు, ఓకేనా. కాబట్టి నేను ఆ సార్కి అమ్ముదాం అనుకున్నాను. ఈరోజు అతను 91 రూపాయల లెక్కన USDTలు తీసుకుంటామన్నారు. అతను తన అడ్రస్ పంపించాడు, బైనాన్స్ అడ్రస్. BEP20 అడ్రస్సే కదా అనేది మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. BEP20 అడ్రస్ అయినా పంపించింది కాదా అనేది మనం ఒకసారి కనుక్కుందాం.
కన్ఫర్మ్ చేసుకొని మనం పేమెంట్ అనేది ఈ యూఎస్డిటీలు అనేది పంపించుకోవాలి.